మన మెంటల్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది కదా, మన ఆలోచన విధానం ఎట్లున్నది అనేది దేవుడు ఎక్కువ గమనిస్తుంటాడు. ఆ కొత్త నిబంధనలో కొంచెం ఇబ్బందికరమైన వచనము అందరూ యూజువల్గా చదువుతారు కానీ ఇగ్నోర్ చేస్తారు. దాని మీద మనం మెడిటేట్ చేద్దాము. షార్ట్ డివోషన్ తీసుకున్నాక మనం ఎక్కువ టైం ప్రేయర్స్ అడుగుదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల గురించి ఉంటుంది కదా, అందరికీ తెలుసు. దేవుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు అని ఉంటుంది. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. పరలోక రాజ్యం ఎవరిదంటే నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు అంటారు. యేసయ్య కొన్ని కాన్షియస్ గా చేసినవి ఉన్నాయి, కొన్ని ఏమో ఆ ఇతరులు చేసిన దానికి ప్రతిస్పందించి యేసయ్య మాట్లాడినవి ఉన్నాయి అన్నమాట. మంచిగా ప్రిపేర్ అయ్యే యేసయ్య వాక్యం ఉపదేశించిందంటే కొండ మీద ప్రసంగం దాంట్లో ప్రధానమైనది తీసుకుంటున్నాను. దీనికి ప్యారలల్ గా పోయినప్పుడు యేసయ్య 10 ఆజ్ఞలను ఇంటర్ప్రిట్ చేస్తుంటాడు ఇశ్రాయేలీయులకు. ఇశ్రాయేలీయులు ఎంత ఆబ్సెస్ అయిపోతారంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొరకు వాళ్ళకి ఎంత నిష్ట కలిగి ఉంటారంటే దాని దేవుని ఆలోచన, దేవుడిచ్చిన ఆజ్ఞల వెనుక దేవుని ఆలోచనను గ్రహించలేకుండా పోతున్నారు. అందుకని శాస్త్రులు పరిశీలన దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య చాలా కఠినంగా ఉంటాడు. మిగతా అందరితో చాలా లిబరల్గా ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని, దేవుని ఆలోచనలను ఇంటర్ప్రిట్ చేయడానికి దేవుడు పెట్టిన రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటిని హృదయపూర్వకంగా అంగీకరించాలన్నమాట. అందుకని నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమైనది అని దావీదు అంటాడు. ప్రియమైనది అంటే ఎట్లా ఇష్టమైనది అంటే ఆ ధర్మశాస్త్రంలో సారం ఉన్నది కదా, అది ఇష్టపడతాడు. అది ఇష్టపడ్డప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం, లేకపోతే ఫాలో అవుతాం. రూల్ ప్రకారం చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఉంటాయి, మనం ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్ పాటిస్తే మనం సేఫ్గా ఇంటికి రాగలుగుతాము, ఎక్కడ మనకు పెనాల్టీ పడదు. అట్లా మనం పాటిస్తే పరిశుద్ధత పెరగదు. రూల్ దేవుడు చెప్పింది కాబట్టి రూల్ పాటిస్తున్నాం అంత. అందుకని దేవుడు అక్కడ యేసయ్య కొండ మీద ప్రసంగం తర్వాత 5వ అధ్యాయం ఉన్నది 27-28 చూస్తున్నాము. వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా, నేను మీతో చెప్పున్నది విన్నారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అంటాడు. దానికంటే ముందు పైకి పోతే నరహత్య చేయవద్దని ఆజ్ఞ ఉంది కదా, నరహత్య చేయవాడు విమర్శకు లోనన్నట్లు పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహా సభకు లోను, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోను. ఆ ఆజ్ఞల వెనుక దేవుని ఆలోచన ఏందో దాన్ని యేసయ్య ఇంటర్ప్రిట్ చేసి ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు ఈయన వేరేగా చెప్తున్నాడు కదా అని వండర్ అవుతుంటారు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అని చెప్పడానికి ఇది చెప్తున్నాను. వ్యభిచారం చేయొద్దని ఎందుకు రాసినట్టు ఆజ్ఞ? వ్యభిచారం ఫిజికల్ గా చేయాల్సినది కాదు, అంతకంటే ముందర నీ ఆలోచన మైండ్ లో జరుగుతుంది కాదు. అట్లనే నరహత్య చేయవద్దు అంటే నీ సహోదరుని మీద నీకు లోపలనే ఉంటది కదా, ద్వేషం ఉంటది కదా, ఆ ద్వేషము ఒకసారి సడన్ గా ఎక్స్ప్లోడ్ అవుతుంది. అయినప్పుడు యు కిల్ హిమ్. అసలు ఈ ప్రపంచంలో జరిగిన ఫస్ట్ మర్డర్ కూడా అట్లనే జరిగింది. కయ్యను హేబెలు ఇద్దరు కొట్లాడుకునే సబ్జెక్ట్ ఏముందంటే అది ఏం లేదు. దేవుడు ఎవరిని అనుగ్రహిస్తున్నాడు, ఎవరికి ఇష్టపడుతున్నాడు, దేవునికి ఇష్టపడే పనులు చేస్తున్నాడు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండి ఫాలో అవుతున్నాం అనుకుంటాడు కయ్యను. నేను కూడా అర్పిస్తున్నా కదా అనుకుంటాడు. దేవుడు అర్పణ వెనుక ఆలోచన చూస్తున్నాడు అన్నమాట. చూసి అప్పుడు హేబెలుని యాక్సెప్ట్ చేస్తాడు. కయ్యనుకు ఎంత గిల్ట్ వస్తుంది అంటే చంపేస్తాడు సొంత తమ్ముడు. ఆ ద్వేషం అనేది ఉన్నది కదా, అది లోపల నుంచి వస్తుంది, తర్వాత ఫిజికల్ గా మేనిఫెస్ట్ అవుతుంది. అట్లనే మోహపు చూపుగా ఫస్ట్ డేంజర్ అది, అది తర్వాత నువ్వు వ్యభిచారం చేయడం మొదలవుతుంది. కాబట్టి హృదయ శుద్ధి కలిగి ఉండాలి. యేసయ్య పాయింట్ అది చెప్తుంటాడు. ఈ రూల్స్ అన్ని పెట్టింది ఎందుకంటే దీంతో నువ్వు
సెట్ చేసుకోవడానికి. ఇక్కడ మనం అందరము ఫిజికల్‌గా చూసినప్పుడు ఈ మాట అనుకుంటాం గదా! స్త్రీని మోహపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిండు. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఆమెకు వీడు ఎట్లా చూస్తుండో ఆమెకు అర్థం గాదు. కొన్నిసార్లు అర్థమైతది, కొన్నిసార్లు కాదు. సో, ప్రతి ఒక్కడు రకరకాలుగా చూస్తుంటారు కదా! ఇప్పుడు దేవుడు డిసైడ్ చేసినప్పుడు, ఆమెను చూసినప్పుడు ఆమె దగ్గర జడ్జిమెంట్ ఏముంటదంటే, నీ లోపల ఏమి కపటం లేదమ్మా. నిన్ను చూసేటోడు తప్పు చేసిండు. నువ్వేం తప్పు చేయలేదు అంట. దీనికి ఫిజికల్‌గా మనకు బైబిల్ ఎగ్జాంపుల్ ఏమిచ్చిందంటే, దావీదు యుద్ధ కాలంలో యుద్ధం చేసే టైంలో ఆయన మిద్దె మీద పోయి చూస్తుంటాడు. చూడంగానే చూడకూడనిది చూస్తాడు. చూసి ఎన్‌ఫోర్స్ చేస్తాడు. అప్పుడుగా అందుకే బత్షెబ పాపం చేయలేదు. దావీదు పాపం చేసిండు. ఎందుకంటే ఆమె సబ్జెక్ట్ అయింది. కానీ ఈయన హి హాస్ బీన్ ద అగ్రెసర్ అన్నమాట. రాజు కాబట్టి రాజుకున్న పవర్ తోటి ఆమెను సరెండర్ అయ్యేటట్టు చేసిండు. దానికి కావాల్సిన స్కీమ్‌లేసిండు. అంతా చేసిండు. కాబట్టి ఇప్పుడు బత్షెబ వ్యభిచారం చేసిందా అంటే చేసినట్టు లెక్కకు రాదు. దావీదు తప్పు చేసిండు. ఒక స్త్రీని మోసం చూసినప్పుడు ఆ స్త్రీ తప్పేముండదు. ఇప్పుడు సొసైటీలో చాలా పెద్ద గొడవలయితుంది దాని విషయం. ఎట్లా తయారు గావాలి? ఎట్లా ఉండాలి? ఎట్లా వ్యవహారం చేయాలి? లేకపోతే అగ్రెసర్ ఎవడుండో వాడిని జస్టిఫై చేసుకోవడం అయితుంది. మన హృదయం సరిగా ఉన్నప్పుడు, మన దృష్టి సరిగా ఉన్నప్పుడు, మన పరిస్థితులల్ల దేశం నిండా పాపము, మొబైల్ ఓపెన్ చేసి నువ్వు ఎక్కడ చూసినా పాపమే ఉంది గదా! అక్కడ నువ్వు హృదయ శుద్ధి ఎట్లా జరుగుతది? ఆలోచన విధానంతోటే జరుగుతది. మన క్లెన్జింగ్ అనేది అక్కడ జరగాలన్నమాట. అది కరెక్ట్ అయినప్పుడు మన దృష్టిలో ఎటువంటి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా గూడా మనం దేవుడు ఇచ్చిన శాంక్టిటీ ఉంటది గదా! దాని నుంచి దూరంగా అందుకే హృదయ శుద్ధి చేసుకోవడం కోసం ప్రతి ఉదయం తన వస్త్రములు ఉతుకుకోవాలంటే, తెల్లని వస్త్రములుగా ఉండాలని అంటాడు. ఇవన్నీ ఎందుకు అంటాడంటే, వస్త్రం అనేది ఎప్పుడు ఉంటది మనకు కదా! అది ఉతికినప్పుడు తెల్లగయితది. మళ్ళా పోతే మళ్ళా మలినమైతది. మళ్ళా ఉతుక్కోవాలి. మళ్ళా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కంటిన్యూయస్‌లీ వి షుడ్ స్ట్రైవ్ టు బి హోలీ. నేను పరిశుద్ధునిగా ఉన్నట్టు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి అని ఎందుకంటున్నానంటే, పరిశుద్ధతని డిస్టర్బ్ చేసే పరిస్థితులు మన జీవితాలల్ల, మన సమాజంలో, మన శరీరంలో ఆ నియమం ఉన్నది కాబట్టి, ఆల్ ద టైమ్ యూ హావ్ టు బి విత్ ద గాడ్. దేవుని ఆలోచన. అందుకనే దావీదుని హృదయానుసారం ఎందుకన్నా అంటే, ఇదంతా చేసినంక దావీదు హృదయం దేవుణ్ణి చూసిండు. దేవుని హృదయాన్ని చూసినాక దావీదు అన్నాడు, భయంకరమైన పాపం చేసినా రక్తాపరాధం చేసినా గదా! నా బ్లడ్‌లోనే పాపం ఉన్నది. అందుకనే రక్తం అవసరం. మనం అది క్లీన్ చేయాలంటే యేసయ్య రక్తమే కావాలి. ఆయన చేసిన అపరాధం రక్తాపరాధం. మనం గూడా మైక్రో లెవెల్‌లో చూసినప్పుడు, మన ఆలోచన విధానం ఖచ్చితంగా మారాలంటే, ఈ యాటిట్యూడ్ తోటి పోవాలి. అప్పుడు దేవుని ఆలోచనలు తెలుస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇశ్రాయేలీయులందరూ పోయినప్పుడు మోయాబీయుల స్త్రీలతోటి ఇష్టమున్నట్టు చేసి, వాళ్ళ దేవతలను మొక్కి ఇశ్రాయేలీయులంతా తప్పు చేస్తా ఉంటారు. దేవునికి కోపం వచ్చి ఇశ్రాయేలీయుల మీద తెగులు తెస్తాడు. తెగులు తెచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వేల కొలది చనిపోతుంటారు. అప్పుడు దేవుడు చెప్తాడనమాట. ఇది మీరు చేస్తున్న వ్యభిచారం బంద్ చేసేయాలి అన్నప్పుడు దేవుని కోపం ఎంతుంటదంటే, ఆ టైంలో ఒక మోయాబీయుడు ఒకడు ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీయ స్త్రీతోటి పోతూ ఆమెని ఫీనెహాస్ లేస్తాడు. లేసి వాడిని చంపేస్తాడు. దేవుని ఆలోచన ఏందంటే టర్మినేట్ చేయాలి. అక్రమాన్ని ఆపేయాలని అంటాడు. దేవుడు అనుకున్నప్పుడు అది రియాక్షన్ ఎవరి దగ్గర ఉందంటే ఫీనెహాస్ చూపిస్తాడు. ఈటె తీసుకొని చంపేసానని తెగులు పోతుంది. ఎందుకంటే దేవుని కోపము చల్లారడానికి ఫీనెహాస్ యాక్షన్ పనిచేసి. అది మనకు సింబాలిక్‌గా చూపిస్తున్నాడు. నూతన నిబంధనకొచ్చినప్పుడు మనం ఫిజికల్‌గా చంపే అవసరం లేదు కానీ, వి హావ్ టు టర్మినేట్ కంప్లీట్‌లీ అన్నమాట. దాన్ని దాన్ని ఎట్లా అంటే నిర్మూలన చేయాలి.
అందుకని అమాలేకీయుల విషయం వచ్చినప్పుడు కూడా సౌలుని ఎందుకు అభిషేకం నుంచి తీసేసి దావీదుని ఏర్పరుచుకుంటారంటే, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు దేవునికి విరోధంగా పోతా ఉంటారు కాబట్టి, వాళ్ళని మొత్తం నాశనం చేశారు. వాళ్ళ పిల్లల నుంచి మొదలుపెట్టుకుంటే వాళ్ళ జంతువులు, ఇంట్లో పెంచుకునే ఆవులు, కుక్కలు, వాళ్ళు ఎవ్రీథింగ్ యూ హావ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అని ఎందుకు అంటాడు దేవుడు అంటే, ఆ ఒక్కటి మళ్ళా లేస్తే దాంతోటి మళ్ళా మనం పాపం. మనం కూడా ప్రతిదినం మనం చేయాల్సిన పనే. ఉదయం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పబ్లిక్‌లో మనం పెద్ద పెద్ద పాపాలు చేయము. వ్యభిచారము, దొంగతనము, నరహత్య ఇవన్నీ ఏం చేస్తలేమని మనం మంచిగా అనుకుంటున్నాం. కానీ మన ఇంటెన్షన్ దేవుడు చూస్తున్నాడు. చూసినప్పుడు ప్రతి దినము గూడా మనం అటువంటి ఏమన్నా ఉంటే వాటిని సంహరించాలి. ఆ వాక్యముతోటే చంపాలి. అందుకే ఖడ్గానికి ఎందుకు పోల్చిండంటే సంహరించడానికి ఖడ్గం వాడతాం కాబట్టి దేవుని వాక్యాన్ని ఖడ్గంతో పోల్చిండాలి. మన హృదయం లోపలికి పోయి దాన్ని శోధించి సరి చేస్తదని. అందుకని ప్రతిదినము దేవుని వాక్యం. అందుకనే దేవుని ధర్మశాస్త్రం గురించి, దేవుని వాక్యం గురించి 119 కీర్తనల వాక్యం గురించే ఉంటది మొత్తం. ఎంత అది 119 కీర్తన ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. దేవుని వాక్యం మన హృదయానికి ఎట్లా ఇంపాక్ట్ అయితదో 119 కీర్తనలు ఎక్కడ చూసినా ఉంటది చూడండి. ఇట్లా ఓపెన్ చేసి చూడండి 119 దీంట్లో ఆ! 119, 34 చూడండి. నీ ధర్మశాస్త్రం అనుసరించేటప్పుడు నాకు బుద్ధి కలుగజేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొందును అంటుంది. మళ్ళా అక్కడనే చూడండి 25లో చూడండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. అసలు 119 కీర్తనలో ఎక్కడ ఓపెన్ చేసినా కూడా ఇట్లా రాండమ్ తీసినా కూడా దాంట్లో ఉంటది. దేవుని వాక్యానికి ఉన్న ఎక్స్‌ట్రార్డినరీ పవర్ అని. అందుకని మనం ప్రతిదినం వాక్య ధ్యానం చేసిన తర్వాతనే మనం ప్రార్థనలకు ఎందుకెళ్తామంటే, ఎవ్రీ డే వి క్లెన్స్ అవర్ మైండ్స్. ఎవ్రీ డే వి క్లెన్స్ అవర్ లైన్ ఆఫ్ థింకింగ్. ఇది సరి చేసుకుంటూ పోయినప్పుడు దేవుడంటాడు, నేను శుద్ధి చేయడానికి నా రక్తం ఎప్పుడు రెడీగా ఉంది. ఎవ్రీ డే అన్నమాట. అప్పుడే మనం ఏం చేస్తాం, మారు మనస్సు అనేది కంటిన్యూగా నడుస్తా ఉంటది. ఎంబడే ఆ మనసుని మనం మార్చుకోవాలి. అందుకని శుద్ధ మనసును కలిగి దావీదు చేసినప్పుడు కూడా ఆహ్, దావీదు చేసిన పాపం తర్వాత మంచి పదం ఒకటి వాడతాడు. స్థిరమైన మనస్సు కలుగజేయమనంటాడు. నూతనముగా పుట్టించు అంటాడు. అదొక్కటి చదివి నేను అయితే కంక్లూడ్ చేస్తాను. హ్మ్. ఆ! 51వ కీర్తన చూడండి. 51:10లో దేవా నా యందు హృదయము శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ రక్షణానందము నాకు మరలా కలిగించు. ఎవ్రీ డే మనం పొద్దున దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రక్షణ ఆనందం పోతది. మనం ఒకవేళ ఆలోచనలు అవన్నీ తప్పుంటే మాకు సరి చేసుకున్నాక శుద్ధ హృదయం మళ్ళా నూతనంగా పుట్టిస్తుందండి. ఎవ్రీ డే దట్ ఈస్ హౌ వి ఎనర్జైజ్ అండ్ వి రివైటలైజ్ అవర్ హోలీనెస్. దేవుని సన్నిధిలో హృదయం శుద్ధి కలిగినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడొచ్చి ల్యాండ్ అయితున్నాడు. పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నప్పుడు ఆత్మ చెప్పే పనులన్నీ మనం చేయగలుగుతాం. అవి మనకు చెవులకు వినబడతాయి అన్నమాట. అందుకని ఎన్ని సార్లు బైబిల్ ఆత్మ చెప్పిన మాట చెవులు గలవాడు వినును గాక. ఎందుకంటే మన ఆలోచనలన్నిటికి కూడా మన లోపల ఉన్న కల్మషం అడ్డం వస్తుంటది. ఆత్మ చెప్పేదన్నిటికి ఆ బ్యారియర్ లాగా అందుకే మనం క్లెన్స్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి మనకు సిగ్నల్ క్లియర్ ఉంటది. అప్పుడు పరిశుద్ధాత్మ నడిపిస్తా ఉంటది. ఈ మోషే వాళ్ళని ఎట్లా నడిపించిండో అగ్ని స్తంభం, మేఘ స్తంభంతోటి తెలవని ప్రదేశంలో ఎవ్రీ స్టెప్ వాస్ రిస్కీ. ఎవ్రీ స్టెప్ వాస్ లైఫ్ అండ్ డెత్. అటువంటప్పుడు ఆత్మ ఎవ్రీ డే అట్లా 40 సంవత్సరాలు నడిపించి దేవునికి వ్యతిరేకంగా పోతున్నా కూడా దేవుని ఆత్మ పని చేస్తుంది. అందులో కొంతమంది దేవునికి వ్యతిరేకం అయిపోయి నాశనం అయిపోయారు. మనం కూడా అనుకుంటున్నామేమో సరే ఇగ ఒకసారి బాప్తిజం తీసుకున్నాం అయిపోయిందని. దేవునికి వ్యతిరేకంగా ఎవ్రీ డే వి హావ్ టు క్లెన్స్ అవర్ సెల్వ్స్. ఉదయం అందుకనే ప్రతి ఉదయం వాక్య ధ్యానం చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే, మనల్ని మనం ట్యూన్ చేసుకుంటా ఉంటాం. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే డస్ట్ చేసుకుంటాం. అందుకని ఎవ్రీ డే క్లెన్జింగ్ ఈస్ ఆల్‌వేస్ బెటర్. 1 మంత్, 2 ఇయర్స్ అయినాక ఒక ఇంటికి పోయి చూసినప్పుడు అంతా బూజు పట్టి ఎట్లా ఉంటది ఇల్లంతా అంటే. అదే ప్రతి దినం క్లీన్ చేసే ఇల్లు వేరేగా ఉంటది. ఏదైనా గూడా వెన్ యూ డూ ఇట్ రెగ్యులర్‌లీ ఇట్ విల్ బి వెరీ పర్ఫెక్ట్. ఇట్ విల్ బి ఈజీ.
మనము గూడా చాలా ఈజీగా క్లీన్ జేసుకోగలం. ఆ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు ఏమైతదంటే, దేవునికి అయిష్టమైనవి రాగానే మనం వాటిని తొలగించేస్తాం. ఈ క్వాలిటీ దావీదు లోపల దేవుడు కనుక్కొని, అందుకే వీడు నా హృదయానుసారి. ఈయనతోటి నేను సేవ చేసుకుంటా. ఈయన ద్వారానే నా నిత్య రాజ్యం స్థాపిస్తా అని ఆయన కుమారుడైన యేసయ్యని దావీదు కుమారుడు అని పోల్చే అంత స్టేజ్‌కు దావీదు ఎదిగిండు. అంటే భయంకరమైన పాపం చేసే ఆలోచన విధానం ఉన్న దావీదు హి వాస్ పర్ఫెక్ట్. ఆల్‌మోస్ట్ ఇప్పుడు చూడండి అసలు నిత్య రాజ్యంలో దేవుణ్ణి లింక్ చేద్దామంటే యేసయ్యకు లింక్ అట్లా దొరికింది. దావీదు కుమారుడా అని అనగలిగేంత స్థాయికి దావీదు పోయిండు. మనల్ని కూడా దేవుడు అదే అడుగుతుంది. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇండివిడ్యుయల్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ లెవెల్, ఏజ్, పొజిషన్, లొకేషన్ ఏమన్నా ఉండాలి. ప్రతి కాలంలో కూడా దావీదుకొచ్చిన శోధనలు మనకొస్తాయి. దావీదుకొచ్చిన ఆపర్చునిటీస్ ఒస్తాయి. మనకు గూడా దావీదు జేసినట్టు యుద్ధం జేయనీకి మన ముందర ఉన్నది. మన దేశ పరిస్థితులు, మన సంఘాలలో ఉన్న పరిస్థితులు, దేవుని పక్షాన, సత్యం పక్షాన, దేవుని కొరకు నిలబడగలగడానికి ఇప్పుడు యుద్ధం జేయాలంటే మనం గూడా దావీదు ఆ కాలం జేసిండు. ఇప్పుడు మనం జేస్తలేమంటే మన దగ్గర గూడా యుద్ధం ఉన్నది గానీ మనం జూస్తలేం. దావీదు గొలియాతుని చంపకముందు వాళ్ళ అన్నదమ్ములున్నట్టు అందరం వెయిట్ జేస్తా ఉండ్రు గానీ ఎవడు కొట్లాడనీకి పోతలేడు. యుద్ధ భూమికి పోయింది దావీదు. పోయినందుకు దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. యుద్ధ శూరుడైన గొల్లియాతును కొట్టగలిగి. మనం బ్యాటిల్ ఫీల్డ్‌లో ఉన్నామా లేదా అసలు ఫస్ట్ పాయింట్ అది. బ్యాటిల్ ఫీల్డ్‌లో లేకుండా అంతా బాగానే ఉందనుకునేటోడిని ఎవ్వడేం చేయలేడు. మన కాన్ఫిడెన్స్ విషయం వచ్చినప్పుడు ఆస్తులు పోతున్నాయి, నాశనం అయితున్నాయి, సంఘాలలో చీలికలొస్తున్నాయి, పరిశుద్ధత లేదు, సహోదర ప్రేమ లేదు. అంత ఇట్లా వేషధారణ ఎక్కువ ఉన్నది గదా! ఇవంతా ఏం గాదు బానే ఉందని అనుకునేటోనికి సంఘంలో మంచిగానే ఉన్నదనుకుంటారు. అసలు బ్యాటిల్ ఉన్నది అని అనుకున్నోడు దేవుని కొరకు నిలబడతాడు. అట్లా నిలబడ్డప్పుడే మన సంఘాలు సంస్కరింపబడతాయి. మన కుటుంబాలు, మన జీవితాలన్నీ గూడా చేంజ్. అందుకనే వాక్యాన్ని చదివినంక మనం ఏదో ఇండైరెక్ట్‌గా వేరోనికి సంబంధించింది ఇది నాకు గాదు అని ఆలోచన ఒకటి మన లోపలొచ్చినప్పుడు దేవుని వాక్యం మన మీద పనిచేయదు. మనకి మనం పరిశుద్ధుల్లాగా ఉంటాం. అంతా ఎవనికో ఇది అరే! ఇది వానికి భలే సెట్ అయితది గదా! ఇది వీనికి సెట్ అయితది గదా! చర్చిలో కూర్చొని వాక్యం విన్నప్పుడల్లా ప్రతి ఒక్కడు వేరోనికి ఎవనికి పనికొస్తదా ఈ వాక్యం అని ఆలోచిస్తాడు గానీ, అరే! ఇది నేను ఇటున్నా గదా! అని మనల్ని పరిశోధించుకునే పరిస్థితి నుంచి దూరం అయిపోతాం. అప్పుడు దేవుని వాక్యానికి ఉన్న పవర్ అనేది మన లోపలికి రాదు. అది అన్నిటికంటే భయంకరమైన పరిస్థితి. అందుకనే లెట్ అస్ బి వెరీ సెన్సిటివ్ టు గాడ్స్ స్క్రిప్చర్స్. దేవుని ఆలోచనలు, దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నామని మన మనస్సాక్షి చెప్పగానే దాన్ని సరి చేసేస్తాం. ఏమున్నా గాని దట్ ఈస్ హౌ వి బికమ్ హోలీ డే బై డే. క్రీస్తు స్వరూపంలోనికి మారాలంటే ఓవర్‌నైట్‌గా మారేదుండదు. ఇట్స్ ఎ బ్యాటిల్. మన లైఫ్ టైమ్ దేవుడు ఎంత ఇచ్చిండో తెలవదు గానీ, మనకున్న ప్రతి పరిస్థితులలో, ఆర్థిక పరిస్థితులలో, ఈ రకరకాల సబ్జెక్ట్స్ మన మీద వస్తా ఉంటాయి. అన్నీ వచ్చినప్పుడు వాటన్నిటిని అధిగమించి దేవుని మీద డిపెండ్ అయ్యి, దేవుని స్వభావాన్ని, దేవుని పరిశుద్ధతను కోరుకోవాలని. అట్లా ఎవరు కోరుకుంటారో వాళ్ళకు దేవుడు సహాయం చేస్తాడు. అట్లా కోరుకోకుండా ఉండి నన్ను దేవుడు కాపాడాలంటే రివర్స్ డిమాండ్ ఉండదు అందుకని. అందుకనే రక్షణ ఉచితమే గానీ రక్షణ అందరికీ లేదు. ఎందుకంటే రక్షణని తీసుకోగలిగిన హృదయం ఉండాలి. అందుకని అందరూ పరలోకం రావాలని దేవుడు అనుకోలేదు. ఇటువంటోళ్ళు ఉంటారు కొంతమందని నరకం ఒకటి తయారు చేసిండు. దాన్ని కూడా దేవుడే చేసిండు. ఇంత ప్రేమ గల దేవుడు నా ప్రేమను అర్థం చేసుకోలేని కొంతమంది ఉంటారు దుష్టులు. వాళ్ళ కోసం నేను చేస్తాను. మనకు అంతా తెలిసినంక దేవుని రక్తం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎంత మనం దేవుని గురించి ధ్యానం చేస్తాం. 40 రోజులు ఉపవాసం ఉంటారు కొంతమంది. అన్నీ చేస్తా ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ ట్రూత్, దేవుని పక్షాన ఒక కరెక్ట్ మాట చెప్పాలంటే వాడు నోరు మూసుకొని నాకెందుకులే, నేను 10 మందిలో చెడ్డోని ఎందుకు కావాలి? లేకపోతే ఎందుకు ఇవన్నీ అని సంఘంలో అక్రమం ఉంటది. కుటుంబంలో అక్రమం ఉంటది. సమాజంలో అక్రమం. యేసయ్యని పోలినామని మనం యేసయ్యని ఎక్కడ ప్రొజెక్ట్ చేయాలంటే, ఎక్కడ ఎటువంటి పరిస్థితులతో, ఎక్కడ ప్రేమ చూపియాలో అక్కడ చూపియకుండా కఠినంగా ఉంటాం. దేవుని ప్రేమ ఎక్కడ చూపియాలి? దేవుని యథార్థత ఎక్కడ చూపియాలి? ఈ ఫీనెహాస్ లాగా ఎక్కడ మనం రోషంగా నిలబడాలి?
స్టెఫెనులాగా ఎక్కడ దేవుని కోసం మనం ఏమైనా పర్లేదని ఉండాలి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం ఫాలో అయితా ఉంటే, ఆటోమేటిక్‌గా తెలవకుండానే మన లోపలికి దేవుని స్వభావం వస్తది. మనం ఏం జెప్పము, వాక్యం బెట్టి, మైక్‌లో బెట్టి, ఇట్లా పబ్లిక్ మీటింగ్‌లు గాదు. మనం బోయి మన నడవడిని జూసి, మన లైఫ్‌ని జూసి, మన పరిస్థితులందరూ జూసి, ఎవనితోటో మాట్లాడతది. మన నెయిబరు, మన ఇంటికొచ్చిన కూరగాయలోడు, బయటకు పోయిన ఎవడో జూస్తాడు జూసి, వీళ్ళందరూ ఎట్టున్నాడు గానీ, వీడు మాత్రం ఎందుకో అలాగే వేరేగున్నాడే. ఈయన స్వభావం ఏంది ఇట్లున్నది అని ఎప్పుడూ అడుగుతాడు. అడగంగానే అప్పుడు మనం జెప్తాం. అట్లా నేను నాతోటి కాదు బాబు యేసు ప్రభువు కాబట్టి ఇట్లా అయితున్నా నేను. అననే అసలు ఇవన్నిటికి కారణం. కొన్నిసార్లు మనం చెప్పే అవసరం ఉండదు. మన జీవితమే వాళ్ళతోటి మాట్లాడుతూనే ఉంటది. ఎంతో మందికి ఇట్లా మనం బోతుంటే అందుకనే దీపానికి పోల్చినారు. దీపము ఎప్పుడైనా గూడా పైన పెట్టినప్పుడు మొత్తం వెలుగొస్తది. ఆ వెలుగే అందరిని గాంచి ఎవరు క్రియలు మంచిగుంటే వాళ్ళు వెలుగు సంబంధులైతరు. ఎవరు క్రియలు చెడ్డవైతే వాళ్ళందరూ వెలుగుని ఇష్టపడకుండా చీకటి సైడ్ మనం వెలుగులాగా ఉండాలంటే మన లోపల దేవుని వెలుగు ప్రకాశించాలి. అప్పుడే అన్నమాట. దట్ ఈస్ హౌ వి హావ్ టు బి వెరీ సెన్సిటివ్ అబౌట్ అవర్ ఓన్ సెల్ఫ్. మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకొని చూసుకోవాలి. అందుకే ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపితే ఎంత మంచిగా అయిపోతదంటే, మన లోపల కల్మషం క్లీన్ చేసుకుంటాం. ఇట్లా మంచిగా బాగా ఎండలో తిరిగొచ్చి, ఎంత చెమట పట్టి, మురికి మురికి అయిపోయి, సాయంత్రం ఇట్లా స్నానం చేసుకొని ఎంత హాయిగా ఉంటది డ్యూటీకి పోయొచ్చినంక. అట్లా ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి మనం సరి చేసుకున్నాక, మన హృదయం అంతా క్లీన్ అయి ఉంటది. దేవా! నీతోటి మంచిగున్నది కదా! దట్ ఈస్ హౌ యూ ఎంజాయ్ బీయింగ్ హోలీ ఇన్ లైక్‌నెస్ ఆఫ్ క్రైస్ట్. అటువంటి ఆలోచనలు మనం గూడా డెవలప్ జేసుకుందాము. దాని ద్వారా మనందరం ఎంతో మందికి సహాయకులమైతాం. ముఖ్యంగా దేవుని ప్రణాళికను చేయడానికి మనకు కావాల్సిన కరేజ్ ఒస్తదండి. భయము, భక్తి పెరిగినప్పుడు దేవుని కోసం రోషం కలిగి బ్రతకగలం. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక.